కీరా సబ్జా లెమన్ షర్బత్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కీర సబ్జా లెమన్ షర్బత్ కావాల్సిన పదార్థాలు: కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, సబ్జా గింజలు 2 చెంచాలు, నిమ్మరసం 1 చెంచా, నిమ్మ ఆకులు 3, వట్టివేరు కొంచెం, పుదీనా ఆకులు 10, నల్ల ఉప్పు 3 చిటికలు, తాటి బెల్లం పొడి 3 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇది చాలా సులువు, చాలా ఎక్సలెంట్ డీటాక్సిఫైర్ యాజ్ వెల్ యాజ్ ద కూలెంట్ ఫర్ ద సమ్మర్. మన సమ్మర్కి సబ్జా, కీర దోసకాయ, వట్టివేరు, పుదీనా, లెమన్, బ్లాక్ సాల్ట్ అవన్నీ కూడా ఇక్కడ వాడినన్నీ కూడా, ఈవెన్ లెమన్ లీవ్స్ ఇవన్నీ కూడా చాలా మంచిది. ఆల్రెడీ నా రెగ్యులర్గా ఏంటంటే ఎండాకాలం అంతా కూడా నేను ఖచ్చితంగా వాటర్లో బాగా ఈ వట్టివేరుని ముందు రోజు నైటే మూట కట్టి దీంట్లో వేసేస్తాను. అలా వేసేసి ఆ వాటర్ని పక్క రోజు అంతా కన్జ్యూమ్ చేస్తాను. ఒక్కోసారి దాంట్లో అల్లం ముక్క అండ్ పుదీనా, కుకుంబర్ కూడా వేసేసుకొని ఆ రోజు బయటకు వెళ్ళేటప్పుడు తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇట్ మేక్స్ ద బాడీ కూల్ అండ్ యాజ్ ద ఆల్కలైన్ చాయిస్. ఇప్పుడు మనం దీనికి ముందుగా ఈ షర్బత్కి ఏంటంటే ఈ వాటర్ ఆల్రెడీ వట్టివేరు ఉంది, కానీ మీకు చెప్పేదానికి వట్టివేరుని కొంచెం వేసాను లోపల. ఆల్రెడీ వట్టివేరు దీంట్లో ఉంది. ఆల్రెడీ మామూలుగా అయితే ఈ వాటర్ని ముందుగా ఈ షర్బత్ చేసేదానికి వాటర్ని ముందే ఒక 2 hours ముందు ప్రిపేర్ చేసుకుంటే ఒక లైట్ మైల్డ్ ఫ్లేవర్స్ అనమాట. ఈ వట్టివేరు, ఈ లెమన్ లీవ్స్, ఈ పుదీనా ఆ ఫ్లేవర్స్ మనకి నోటికి తగులుతూ ఉంటాయి. మనకు తాగుతుంటే దాంతోపాటు ఆ మినరల్స్ అన్నీ ఆ వాటర్లోకి వస్తాయి అనమాట. దీంట్లో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా ఆ వాటర్ మంచి అరోమా సంతరించుకుంటుంది. సో లెమన్ లీవ్స్ని ఇట్లా క్రష్ చేసేసి బాగా ఆ వాటర్లో వేసేయటం, పుదీనాని కూడా ఈ వాటర్లో వేసేసి ఈ వాటర్ని ఆల్మోస్ట్ ఒక 2 hours పక్కన పెట్టేసాం అనుకోండి. ఇలానే దీంట్లోకి అవన్నీ దిగుతుంది. ఆ పుదీనాలో ఉన్న ఫ్లేవరు, ఆ ఒక లెమన్ లీవ్స్లో ఉన్నది, లేకపోతే దబ్బాకు ఉంటుంది ఇంకా మంచిది. దబ్బాకు మా ఆకుని క్రష్ చేసుకోవచ్చు. దాంతోపాటు వట్టివేరు, ఈ 3 వేసేసి మనం దీన్ని ఇలానే ఒక 2 hours వదిలేసి దీన్ని వడకట్టుకొని ఈ నీటితో షర్బత్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కీర దోసకాయ, ఇది కూడా ఎక్సలెంట్ కూలెంట్ అండ్ మినరల్స్. మన హార్ట్ ఇష్యూస్కి, అంటే హార్ట్కి మనకి ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కీర దోసకాయని రెగ్యులర్గా తీసుకుంటే, ఎస్పెషలీ పొటాషియం కానీ ఆ మ్యాగ్నీషియం ఏవైతే మన ఆర్టరీస్ ఫ్లోస్ని, అంటే మన ధమనులు, సిరలు వాటి యొక్క బ్లడ్ ఫ్లోని ప్రాపర్గా చేసి థిన్గా చేసి వాటిని క్లెన్స్ చేసేదానికి ఈ కీర దోసకాయ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళే కాదు, నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక రోజుకి ఒక కీర దోసకాయ తీసుకున్నట్టయితే చాలా మంచిది. దీనికి ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఇది కీర దోసకాయ, దీంట్లో కొంచెం పుదీనా, వేసి దీనిని మనం మెత్తగా గుజ్జులాగా చేసి పెట్టుకుంటాం. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే అండి, ఇది చాలా సులువు. దీన్ని మనం ఈ కుకుంబర్ అండ్ యొక్క మింట్ అంటే పుదీన్ని మనం మిక్స్ చేసుకున్నాం, బ్లెండ్ చేసుకున్నాం. తర్వాత దీంట్లో ఒక మిక్సింగ్ బౌల్ ఆ పేస్ట్ని తీసుకొని ఈ యొక్క సబ్జా గింజలు, సబ్జా ఈజ్ వెరీ కూలెంట్. మన ట్రెడిషనల్గా ఎన్నో రోజుల నుంచి మన సబ్జా ఎండాకాలం వస్తే ఖచ్చితంగా షర్బత్స్లో, పలు చాలా ఐటమ్స్లో సబ్జాని, అంటే ఇది వెరీ ఇమీడియట్ కూలెంట్ అనమాట బాడీకి. కాబట్టి నానబెట్టుకున్న సబ్జా గింజలు, కొంచెం బ్లాక్ సాల్ట్, అంటే బ్లాక్ సాల్ట్ వల్ల మనకి ఆ టింజ్ ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు ఇట్ కాంపెన్సేట్ మినరల్స్ కూడా అన్నమాట. దాంతోపాటు కొంచెం లెమన్ జ్యూస్. లైమ్ అనేది చాలా రిచ్ ఇన్ వైటమిన్ సి యాజ్ వెల్ యాజ్ ఇమ్యూనిటీ పవర్ పెరిగేదానికి ఈ ఎండాకాలం ఎస్పెషల్లీ ఖచ్చితంగా మన డైట్లో యాడ్ చేయాల్సిన వాటిలో ఈ యొక్క లెమన్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 గ్లాస్ కాబట్టి 1 స్పూన్ పామ్ షాగరి,
సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటున్నాం. పైనుంచి మనం ఈ వాటర్ని ఆల్కలైన్ చేసినట్టు వాటర్ని దాంట్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు పైనుంచి ఒక్క చిటికెడు బ్లాక్ సాల్ట్, కొంచెం సబ్జా, స్టార్ట్ చేసుకొని కొంచెం పుదీనా గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఇంత సమ్మర్లో ఎంతో కూల్ ఏంటంటే మన బాడీ వేసవి తాపానికి చక్కగా పరిష్కారం ఈ షర్బత్ అనమాట. దీన్ని ఖచ్చితంగా ఈ సీజన్లో తీసుకుంటే ఫ్రీక్వెంట్గా మనకి ఎండాకాలంలో మన శరీరానికి డీటాక్సిఫికేషన్, మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా మంచిది. ఓకే అండి, దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కీర సబ్జా లెమన్ షర్బత్ కావాల్సిన పదార్థాలు: కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, సబ్జా గింజలు 2 చెంచాలు, నిమ్మరసం 1 చెంచా, నిమ్మ ఆకులు 3, వట్టివేరు కొంచెం, పుదీనా ఆకులు 10, నల్ల ఉప్పు 3 చిటికలు, తాటి బెల్లం పొడి 3 చెంచాలు. కీర సబ్జా లెమన్ షర్బత్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో వట్టివేరు వేసుకొని నీళ్లు పోసి తర్వాత దానికి బాగా నలుపుకున్న నిమ్మ ఆకులు, పుదీనా వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కీరా, పుదీనా ఆకుల్ని మిక్సీ పట్టి మిక్సీ బౌల్లోకి తీసుకొని నానబెట్టిన సబ్జా గింజలు, నల్ల ఉప్పు, నిమ్మరసం, తాటి బెల్లం వేసి కలిపి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని వట్టివేరు, నిమ్మ ఆకులు, పుదీనా ఆకులు, నానబెట్టిన నీళ్లు కలుపుకొని పైనుంచి నల్ల ఉప్పు, నానబెట్టిన సబ్జా గింజలు, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే కీరా సబ్జా లెమన్ షర్బత్ రెడీ.